మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. యావత్తు తెలుగు ప్రజలందరూ ఏపీ జనరల్ ఎలక్షన్ ఫలితాల కోసం ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి, వైసీపీకి మధ్య చావోరేవో అన్నట్లుగా పోరు సాగిన విషయం తెలిసిందే. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై ఎవరి అంచనాలు వారు వేస్తున్నారు. మరో 5 రోజులే అంటే జూన్ 4న ఏపీ భవిష్యత్తు తేలిపోనుంది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని ఎక్కువ మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఫలితాలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కానున్నట్లు తెలుస్తుంది. అమెరికా పర్యటన ముగించుకొని చంద్రబాబు నాయుడు హైదరాబాద్ చేరుకున్నారు. దీంతో ఈ నెల 31న వీరిద్దరి భేటీ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత చంద్రబాబుతో తొలిసారి పవన్ కళ్యాణ్ భేటీ అవుతున్నారు. ఫలితాలకు ముందు సమావేశం కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీ కీలక నేతలు చంద్రబాబుతో సమావేశమయ్యే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. ఎన్నికల పోలింగ్ తర్వాత వివిధ పార్టీలతో పాటు అనేక సర్వే సంస్థలు ఓటర్ ఎలాంటి తీర్పునిచ్చారనే దానిపై సర్వేలు చేశాయి. మెజారిటీ మార్కుకు చేరువ అవుతామనే విశ్వాసం కూటమిలో ఉండటంతో ప్రభుత్వ ఏర్పాటుపై చంద్రబాబుతో భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే అంశంపైనే ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే గ్యారంటీగా గెలిచే నియోజకవర్గాల సమాచారం పార్టీ శ్రేణుల నుంచి చేరిందట. దీనిపైన ఇద్దరు నేతలు చర్చించనున్నారు. కూటమికి మెజారిటీ సీట్లు వస్తే ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్లాలనే అంశాలతో పాటు ఇతర ముఖ్యమైన రాజకీయ అంశాలను ఈ సమావేశంలో ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉంది. అంతేకాదు ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలపై కూడా చంద్రబాబుపై పవన్ సీరియస్ గా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా పల్నాడులో జరిగిన ఉద్రిక్త పరిస్థితులపై డిస్కషన్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ఫలితాలు వచ్చాక తీసుకోవాల్సిన కార్యాచరణపై ప్లానింగ్ చేయబోతున్నారట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.